బయలుదేరారు. సో వాళ్ళు వచ్చిన వెంటనే ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ముందుగా శ్రీదేవి గారితో మంచి పాటలతో స్టార్ట్ చేద్దాం. సో ఆ తర్వాత ఇంకొక మధురగా మన కోసం రెడీగా ఉంది. సో అమ్మాయి కూడా ఫ్యూచర్లో ఒక మంచి సినిమా సింగర్గా ఎదగాలని నా మనస్ఫూర్తిగా కోరిక. సో మరి శుభమంగిల్ కూడా మన కోసం పాటలు పాడబోతుంది. సో ఆ తర్వాత క్లాసికల్కి ఒక అమ్మాయి వచ్చింది. సో మా పరదేశీ వాళ్ళ అమ్మాయి. సో ఆ తర్వాత వెస్టర్న్ డాన్స్ కోసం కత్తి విజయ్ కుమార్ గారి యొక్క అమ్మాయి వాళ్ళ స్టూడెంట్ వచ్చింది. సో ఇలా ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేద్దాం. ఆ తర్వాత సార్లు వచ్చిన తర్వాత మీటింగ్, ఆ తర్వాత నెక్స్ట్ ట్రయల్స్ అన్ని కూడా ఒకసారి వేసుకొని రేపు సినిమా విషయాల గురించి మాట్లాడుకోవాలంటే సార్ మీ పర్యవేక్షణలో. ఎందుకంటే సోషల్ మీడియా అనేది మనకి ఇప్పుడున్నటువంటి ఒక మంచి వరం. సో ఈరోజు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా ద్వారానే ఏదైనా కూడా సాధించగలుగుతున్నారు. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే తప్పకుండా ఒక సోషల్ మీడియా చూడాల్సిందే. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే లేడీస్కి ఏమైనా కొనాలి, లేడీస్కి ఏమైనా అందుబాటులో ఉన్నటువంటి శారీస్ ఏంటి, పట్టు శారీస్ ఎక్కడ దొరుకుతాయి, నగలు ఎక్కడ దొరుకుతాయి, సో 1 గ్రామ్ గోల్డ్ ఎక్కడ దొరుకుతుంది, సో కావాల్సినటువంటి టాప్స్ ఎక్కడ దొరుకుతాయి, పార్టీ వేర్ ఎక్కడ దొరుకుతుంది అంటే వెంటనే వేదని సెర్చ్ చేస్తారు. సో వేద అలాగా వేద మనకు ఫేమస్ అయిపోయింది. సో అంతేకాకుండా ఈరోజు నగరంలో ఎక్కడ ఏం జరుగుతున్నా, జాతరలు అవ్వచ్చు, ఏమైనా ఎగ్జిబిషన్స్ అవ్వచ్చు, ఓపెనింగ్స్ అవ్వచ్చు, ఇలా మన సోషల్ మీడియా ద్వారా ఎంతోమంది మన అంజీ అన్న కావచ్చు, అంజీ అన్న మాటలతోనే అందరినీ ఆకట్టుకునే తత్వం అనుకుంది. సో ఇలాగ ఎంతోమంది సోషల్ మీడియా వాళ్ళు ఈరోజు మనతో పాటు ఇక్కడ ఉండడం వి ఫీల్ సో హ్యాపీ. సో అందరి సోషల్ మీడియా వరకు నేను తప్పకుండా మాట్లాడిస్తాను. సో ఎందుకంటే మీ అందరి యొక్క కోఆపరేషన్ చాలా అవసరం. అనంతపురంలో తీసిన సినిమా, అనంతపురం ప్రొడ్యూసర్ తీసిన సినిమా యాపిల్ క్రియేషన్స్. ఇంతకుముందు ఈ యొక్క సినిమా ద్వారా మనం అనుకోని ప్రయాణం అని ఒక సినిమా జరిగింది. అది కరోనా టైంలో, కరోనా సంబంధించిన సినిమా. రాజేంద్ర ప్రసాద్ గారు, నరసింహారావు గారు అద్భుతంగా నటించి ఆ సినిమా చాలా బాగా వచ్చింది. కానీ ఓటీటీలో మాత్రం అది సూపర్ డూపర్ హిట్ అయింది ఆ సినిమా. సో అలాంటి మంచి సినిమా తీసినటువంటి మన యాపిల్ క్రియేషన్స్ ఇప్పుడు రెండో సినిమాగా జిగేల్ వస్తుంది. సో జిగేల్ కూడా చాలా కామెడీ అండ్ లవ్ అండ్ ఎంటర్టైనర్. సో ప్రతి ఒక్కరు కూడా హాస్యప్రదంగా నడుస్తుంది. సో ఇంకా పోసాని కృష్ణమూర్తి గారు ఉన్నారంటే ఆ హాస్యానికి అద్దులు ఉండవు. సో అంత అద్భుతంగా ఆ సినిమా ఉంది. ఏ సినిమాలు మనకి పోటీగా లేవు ఇప్పుడు పెద్ద సినిమాలు, కాబట్టి మన సినిమా సక్సెస్ అవుతుంది. మీ వంతు బాధ్యతగా సోషల్ మీడియా వాళ్ళు మా కోసం ఇచ్చే ప్రమోషన్స్తోనే ఇంకా ఒక 2-3 రోజులు ఎక్కువ అవుతుందని మేము అనుకుంటున్నాం. సో మా నమ్మకం అది. సో మరి ముందుగా శ్రీదేవి పాటలతో మొదలు పెడతాం. సో ఆ తర్వాత క్లాసికల్ అమ్మాయి డ్యాన్స్, తర్వాత సాంగ్స్ మొదలు పెడతాం.
वादिदेव सकलागम पूजित यादव कुल मोहन रूपा वेदोत्तर श्री वेंकटनायक वेदोत्तर श्री वेंकटनायक नादा प्रियते नमो नमो वेदोत्तर श्री वेंकटनायक नादा प्रियते नमो नमो नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो भवनारद सन्नुत नमो नमो नारायण ते नमो नमो नारायण ते नमो 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 థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ సో మచ్. నారాయణని జపంతో ఏదైనా కూడా సాధించవచ్చు అని వెంటనే మొదట నారాయణ పాటతో మొదలుపెట్టి నెక్స్ట్ ఇంకా మా పరదేశ్ నాయుడు గారు అమ్మాయి. సో పరదేశ్ నాయుడు గారి గురించి చెప్పాలంటే ఒక హాస్పిటల్లో ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో తనకంటూ ఉన్నటువంటి పేరు, తనతో పాటు ఉన్నటువంటి డాక్టర్స్ తను ఇస్తున్నటువంటి ఇంపార్టెన్స్. సో అక్కడ ఏదైనా కూడా సాధించవచ్చు అంటే అది మన పరదేశ్ నాయుడు గారే సాధిస్తారు. ఎందుకంటే ఎలాంటి కార్యక్రమంలో అయినా ముందుండి నడిపించడమే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశంగా. ఆ యొక్క డాక్టర్స్ డిపార్ట్మెంట్లోనే కాదు, సోషల్లో కూడా తన సోషల్ మీడియా ద్వారా కూడా అందరికి సుపరిచితమైనటువంటి వ్యక్తి. సో వాళ్ళ అమ్మాయి చాలా అద్భుతంగా పర్ఫార్మ్ చేస్తుంది. సో వాళ్ళ అమ్మాయిని ఒకసారి వెంటనే చెప్పాను. సో సాంగ్ ఇచ్చేయము అక్కడ ప్లీజ్. విఘ్నేశ్వర మహీశం విఘ్నేశ్వర మహీశం
థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. క్లాసికల్ అంటేనే మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయం అని చెప్పాలి. భారతదేశంలో మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి అంటే ఇలాంటి నాట్యాల వల్లే. సో ఆ భంగిమలు అవ్వచ్చు, ఆ యొక్క వేషధారణ అవ్వచ్చు, సో చాలా అద్భుతంగా చేతులెత్తి మొక్కేలాగా మన భారతీయ తత్వం అలా ఉంటుంది. సో నెక్స్ట్ మన ముందు శుభమంగళి రాబోతుంది. సో దాని ఇంటర్వ్యూస్ అవుతుంది అమ్మాయి, కానీ చాలా అద్భుతమైనటువంటి వాయిస్ దేవుడు ఇచ్చారు. సో పాడుతా తీయాలంటే కాంపిటీషన్లో తను సెలెక్ట్ అయింది. సో 10th ఎగ్జామ్స్ ఉండి వెళ్ళలేకపోయింది. సో కానీ చాలా మాధుర్యమైనటువంటి గొంతు. సో ఇండస్ట్రీకి చాలా అవసరమైనటువంటి మెటీరియల్ అని చెప్పాలి. ఎందుకంటే అంత అద్భుతంగా పాడుతుంది, అవలీలగా పాడుతుంది. సో మీరు వింటే అర్థమవుతుంది ఈ మాటలకి ఒక అర్థం ఏంటో. సో వెల్కమ్ టు శుభమంగళి ప్లీజ్. శ్వాస
స్పందిస్తుంది. సో స్పందన అంటే అలా ఉంటుంది. ఆ అమ్మాయి గెలం అంత మాధుర్యంగా ఉంటుంది కాబట్టి నేను ఇందాక అనౌన్స్ చేశాను. సో తనకున్నటువంటి ఒక అద్భుతమైన గలాన్ని మన అనంతపురం నుంచి ఒక మంచి సింగర్ని ఇంట్రొడ్యూస్ చేయాలని నా అభిప్రాయం. సో అందరి సహాయ సహకారాలు అవసరం. ఎందుకంటే మనం ఏదైనా కూడా ప్రమోట్ చేస్తున్నామంటే మన వంతు తోడ్పాటు ఇవ్వడం అనేది చాలా అవసరం. ఈరోజు సోషల్ మీడియా అనేది ఇంత ముందుకు వెళ్తుంది అని అంటే దానికి కారణం ఏంటంటే ఏ కార్యక్రమంలో ఏం జరిగినా కూడా క్షుణ్ణంగా అర్థమయ్యే విధంగా, నలుగురికి అర్థమయ్యే విధంగా అందరికీ సమాజంలో ఉన్నటువంటి సమాజంలో పౌరులందరి వరకు వెళ్తుంది అంటే దానికి కారణం మీ యొక్క ఆ యొక్క ఏకాగ్రతతో చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం. సో ఇక్కడ ఏది జరిగినా కూడా మన సోషల్ మీడియా ద్వారా వెళ్ళే ప్రతి ఒక్క న్యూస్ కూడా అందరికీ చాలా అందుబాటులో అందుతుంది అంటే నిజంగా చాలా అద్భుతం అనిపిస్తుంది. సో మన అనంతపురం ఉన్నటువంటి సోషల్ మీడియా మిత్రులందరూ కూడా విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరి కోసం కత్తి విజయ్ కుమార్ వాళ్ళ అమ్మాయి ఒక స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది. సో సినిమా పాటలు అంటే చాలా ఇష్టం. ఆ అమ్మాయి చాలా అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. సో ఈ సాంగ్ తీసేద్దాము. సో కత్తి విజయ్ కుమార్ గారు సాంగ్.
సూపర్. థ్యాంక్ యూ సో మచ్. దుమ్ము దులిపేయడం కాదు, మొత్తం దులిపి పడేసాం. సో ఏంటంటే ఏదైనా వెస్ట్రన్ డ్యాన్స్ అనేది ఆ యొక్క టైమింగ్స్ అంత డిఫరెంట్గా ఉంటాయి. సో కొరియోగ్రాఫర్స్ నేర్పించే విధానం అలా ఉంటుంది. సో ఏదైనా కూడా కళ్ళకు ఆకట్టుకునేది కళని మన వాళ్ళు అద్భుతంగా చేస్తున్నానికి ఒకసారి క్లాస్ కొట్టింటే చాలా బాగుండేది. సో ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా వచ్చి ఇక్కడ పర్ఫామ్ చేస్తారు. సో శ్రీనిధి అనే అమ్మాయి మన ముందు ఇప్పుడు పర్ఫామ్ చేస్తుంది. ఈ అమ్మాయి బేసిక్గా మీ అందరూ చూసింటారు, మంచి యోగాలో తనకంటూ ఒక స్పెషాలిటీ ఉంది. సో నేను ఏ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా మా శ్రీ నాతో పాటు ఉంటుంది. సో కానీ ఈరోజు ఏదో చీర కట్టుకొని వచ్చింది నేను డ్యాన్స్ చేస్తానని. సో యోగా కంటే చీర రోజు చూద్దాం. సో మహిళా దినోత్సవం రోజు నీ యొక్క యోగా ప్రయోగాలు చేద్దాం. ఓకేనా? సరే సమయం. కంఠే నాళంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్ చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్. కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే దేవదేవుడు, కొలువై ఉన్నాడే కొలువై ఉన్నాడే కోటి సూర్యప్రకాశుడే, కొలువై ఉన్నాడే కోటి సూర్యప్రకాశుడే. వరదాసు భగవానే వనిత మోహనముడే, కొలువై ఉన్నాడే. వంకుంకమను చిరువలగంకణముల మరతలు వంకన మణిరుచుల వంకన. తలపొంకరము చిరువనలంకరముల మదనలు వంకర మణిరుచుల వంకరనద. తలపొంకరము చిరువనలంకరముల మదనలు వంకర మణిరుచుల వంకరనద. కలవంకనలవే కలవంకనలవేలు కులవంకరల వంక, కలవంకనలవేలు కులవంకరల వంక, పరచేతనొక
థ్యాంక్ యూ సో మచ్. అద్భుతంగా యోగా చేస్తుంది అమ్మాయి. ఆ యోగాలో చాలా గిట్టు అలాంటి చిన్న వయసులో చాలా అద్భుతమైన యోగా చేయగలుగుతుంది అమ్మాయి. సో అది శ్రీదేవి గారికి ఒక పాట. సో అలా ఒకసారి ట్రై చేస్తారు. రేపు రిలీజ్ కాబోతున్నటువంటి మా సినిమా తప్పకుండా మీ అందరూ ఆదరిస్తారన్న ఉద్దేశం. సో రేపు గంగా థియేటర్లో మనకు రిలీజ్ కాబోతుంది సినిమా. సో మీ అందరి యొక్క ఆదరామానాలతో ఇంకొక వన్ వీక్ అన్నా చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. సో కాబట్టి మన వాళ్ళు తీసిన సినిమా అనంతపురం ప్రొడ్యూసర్గా యాక్టర్స్గా మేము యాక్ట్ చేశాను, నేను తర్వాత హరిప్రసాద్ గారు. సో మీ అందరి ఆదరాభిమానం ఉంటుందని నమ్మకం. సో ప్లీజ్ త్వరగా నుంచి దాన్ని ఎలా తెరవాలో తెలియక చూస్తున్నాను. Excuse me. Hey, that ill. 20 సంవత్సరాల నుంచి దాన్ని ఎలా తెరవాలో తెలియక చూస్తున్నాను. అప్పడం వడ టిఫిన్ ఆర్డర్ చేస్తాడా? ప్రముఖ వైద్యుడు, మంచి టాలెంటెడ్ డాక్టర్, మామూలు డాక్టర్ కూడా కాదు. ఎంతోమందికి కార్నియా ట్రాన్స్ప్లాంట్ అనేది రేర్ సర్జరీ. అది యాక్చువల్గా ఈయన వేళ్ళలో చేసినాడు అనమాట మన జగన్ సార్. సో అంత గొప్ప డాక్టర్ పూనుకొని అదే పనిగా సినిమాలు చేస్తున్నాడు. సో ఇది సెకండ్ సినిమా జిగేల్ అని. ఫస్ట్ అనుకోని ప్రయాణం అనుకోని తీసినాడు, బ్రహ్మాండంగా హిట్ అయింది. యూట్యూబ్లో ఓటీటీలో బాగా క్లిక్ అయింది అనమాట. అది అమెజాన్ ప్రైమ్లో. ఇది జిగేల్ అనేది మంచి కీ కాన్సెప్ట్తో ఒక జమీందారు కుటుంబం గురించిన సంఘటన ఇదంతా మొత్తం. ఆ జమీందారు ఆక్యుపైడ్ వై అంటే కొంతమంది జమీందారుని సైడ్ చేసి వాళ్ళ ఆస్తులంతా కూడా అనుభవిస్తూ ఉంటారు. జమీందారు దగ్గర ఉన్న రహస్య నిధిని దోచుకోవడానికి వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తూ ఆ ప్లాన్లో వచ్చే కామెడీనే మొత్తం స్టోరీనే ఒక కామెడీ దీనిలాగా తీసుకొస్తూ మంచి ట్రాక్లు తీసుకెళ్లారు. సో దాంట్లో శ్రేయాజీ షిండే గారితో నేను కూడా ఒక నిమిషం క్లిప్ యాక్ట్ చేయడం జరిగింది. సో చాలా వండర్ఫుల్గా ఉందన్నమాట. 1 minute ఇట్స్ వెరీ హైలైట్. చాలా బాగుంది. సో ఈ మధ్య కాలంలో సంక్రాంతికి వస్తున్న తర్వాత అంత మంచి కామెడీ పిక్చర్ ఏదైనా ఉందంటే జిగేల్ అవుతుంది, ఖచ్చితంగా డెఫినెట్గా ఉంటుంది. సో మీరందరూ కూడా యూట్యూబ్లో రేపే చూసి మంచి రివ్యూస్ రాసి మంచి ప్రమోషన్స్ ఇచ్చి మన సినిమాని చాలా హైలైట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మన అనంతపురం ఆయన, సో మనకు ఎన్నో అవకాశాలు ఇవ్వాలి, మన అనంతపురం జిల్లా వాళ్ళని హైలైట్ చేయాలనే ఉద్దేశంతో ఆయన చాలా కష్టపడుతున్నారనమాట. సో అందుకని మనం ఖచ్చితంగా ఆయన సపోర్ట్ చేస్తూ మనందరం కూడా ఈ సినిమాని హిట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ మొత్తం యాక్టింగ్ వాళ్ళు అందరూ కూడా మంచి ఫేమస్ యాక్టర్స్ అందరినీ పెట్టి మంచి స్టోరీ లైన్తో మంచి కామెడీ ట్రాక్తో. సో జగన్ కూడా నాకు ఒకటే కాన్సెప్ట్ ఉండేది ఎప్పుడు కూడా, ఏంటంటే కామెడీ అయితే 10 సార్లు చూస్తారు, సెంటిమెంట్ అయితే 2 సార్లు చూస్తారు. 2 సార్లకు మించి చూడబుద్ది కాదు. సెంటిమెంట్ ఉంటే, ఎమోషన్ ఉంటే కూడా ఒక్కసారి చూస్తారు. సో ఈ ట్రాక్ని ఆలోచించుకొని కామెడీ ఉండాలి, ఎక్కువగా కామెడీ ఉండాలని డిస్కస్ చేసుకుంటూ జగన్ మొత్తం ఈ స్టోరీని ప్రిపేర్ చేశారనమాట. చాలా బాగుంటుంది. సో చూడండి, అది నాకు చెప్పేది. ఓకే, అది కుక్కల గురించి మాట్లాడారు కదా షిండే కదా. ఇంటర్వ్యూ చేశారు. ఒక తోక ఉండను, 2 కళ్ళు, 2 చెవులు, 4 కాళ్ళు ఉన్నాను, కానీ పళ్ళు బలంగా ఉన్నాను. దున్న ముద్దలో ఉందా? నిన్ను కలిస్తే
కన్నుడి కోరుకుండా కనిపించదు. ఈ మన యాపిల్ క్రియేషన్స్ ద్వారా రిలీజ్ కాబోతుంది. సో మంచి థియేటర్లో వచ్చింది. సో మంచిగా మీ అందరు కోఆపరేట్ చేస్తే ఆ సినిమా సక్సెస్ చేద్దాం. సో మనం అనుకుంటే ఏదైనా సాధిస్తాం అన్నటువంటి మాట నిదర్శనం. బొచ్చు కుక్క, గచ్చి కుక్క, పిచ్చి కుక్క, కూర చిత్తకాటి కుక్క, ఎన్ని రకాలో చెప్పు. వీధి కుక్క, బొచ్చు కుక్క, గచ్చి కుక్క, పిచ్చి కుక్క, కూర చిత్తకాటి కుక్క. సో అది మన సార్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో ఒకసారి క్లాస్ కొట్టేద్దాం ప్లీజ్. సో ఇలాంటి ఎక్స్ప్రెషన్స్, ఇలాంటి అద్భుతాలు చూడాలంటే నిజంగా నటనలో ఎంతో అద్భుతం, ఎంతో అనుభవం లేకపోతే అలాంటి నటన రాదు. కానీ సార్కి మాత్రం ఎదుటి మనిషిని చూడంగానే నవ్వించాలనేటువంటి స్వభావం సార్కి ఉంది. కాబట్టి ఆ సునాయాసంగా నవ్వించగలిగే తత్వం మన సార్కి ఉంది. సో అలాంటి వ్యక్తి మన అనంతపురం వాసి అనేది నిజంగా మనం చాలా గర్వించాలి. సార్ పొగడతాను సార్, చెప్తున్నాను సార్, పొగడాను సార్. చాలా కష్టమైన పని అండి. మనం యూట్యూబ్లో ఏదో చిన్న చిన్న షార్ట్స్ వేసేసుకొని వెళ్ళిపోతాం, కానీ సినిమా తీయాలంటే నిజంగా సినిమా కనపడుతుంది అక్కడ. సో మేము వెళ్ళిన రోజు 4 కుక్కలు, 4 కుక్కలకు ఒక్కొక్క కుక్కకు 5,000 ఛార్జ్. మళ్ళీ దానికి ఫుడ్ సపరేట్, దానికి ఒక మనిషి వచ్చినాడు, వానికి ఒక 10,000, మళ్ళీ దానికి మెయింటెనెన్స్ అని చెప్పి దానికి ఒక 10,000 వేసినారు. మొత్తం 40,000 కుక్కలకే అయింది అనమాట. 4 కుక్కలకి కలిపి 40,000 అయింది. ప్లస్ అవన్నీ కాకుండా అక్కడ షయాజీ సిండే గారు, రఘుబాబు గారు, అందరూ కూడా చాలామంది ఆర్టిస్టులు అందరూ వచ్చారు. సో వాళ్ళందరినీ అక్కడ జమ చేర్చాలి, అక్కడ జమ చేర్చి వాళ్ళతో యాక్షన్ చేయించాలి అంటే 1 డేకి ఆ రోజు నా అంచనాకు ఆయన ఖర్చు దగ్గర 5-6 lakhs ఉంది జస్ట్ ఒక రోజు. దాంట్లో ఒక యాక్టర్ మిస్ అయినా కూడా టోటల్ ఆ రోజు ఉన్న ప్రోగ్రామ్ మొత్తం దెబ్బతింటది. అసలు అట్లాంటి చాలా టఫ్ సీన్స్ని 50 days కంటిన్యూస్ షూట్స్లో ఈ జిగేల్ సినిమా కంప్లీట్ చేశారనమాట. సో సినిమా తీయడం నిజంగానే చాలా ట్రబుల్. మనం ఏదో యూట్యూబ్లో తోసేసుకుంటూ పోతుంటాం, ఆ యాక్టర్ అంటే వీళ్ళుంటే వాళ్ళనేసి. సినిమా ఆడినా చాలని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. సో మరి జగన్ గారు రాబోతున్నారు. ఆయన రాగానే ఆయన స్పీచ్తో మన యొక్క కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సో ముందుగా సార్ రండి, ఎక్కడికి వెళ్ళారు మా సార్? సో సార్ యొక్క కామెడీ మీకు బాగా టైమింగ్స్ తెలిసిందే. సో అలాంటి కామెడీ టైమింగ్స్లో ఆయనే సాటి. సో ఒక కామెడీ పండించాలంటే చాలా కష్టం. సో మామూలుగా యాక్టింగ్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ కామెడీని టైమింగ్ ప్రకారంగా ఇవ్వడం అనేది చాలా కష్టం. సో అలాంటి టైమింగ్ ఇవ్వగలిగిన వాళ్ళే నట కిరీటిలు అవుతారు. సో నటనలో వారి సాటి అవుతారు. ఎందుకంటే నవరసాల్లో అన్ని రసాలు పండించవచ్చు, కానీ ఇలాంటి నవ్వుని ఎదుటి మనిషిని నవ్వించాలంటే చాలా కష్టం. సో అలాంటి కష్టాన్ని కూడా సునాయాసంగా ఇష్టంగా భావించి మన హరిప్రసాద్ గారు చేస్తున్నటువంటి కామెడీ, ఆయన స్కిట్స్, ఆయన యొక్క కరోనా టైం నుంచి ఆయన చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నం కూడా అందరూ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది. ఇంకా గొప్పగా చెప్పాలి అంటే మన స్లాంగ్, అనంతపురం స్లాంగ్. మేము మాట్లాడిన యాంకర్లు కాబట్టి మనం ఉచ్చారణలు వేరుగా ఉంటుంది. కానీ ఆయన వీడియోస్ ప్రతి ఒక్కటి కూడా మన రాయలసీమ అనంతపురం లాంగ్వేజ్ని ఎక్కడెక్కడికో తీసుకెళ్తున్నారు. అసలు వీళ్ళు చాలా బాగుంటాయిరా అని చెప్పేసి అంటారు. ఎప్పుడు చెప్తారు, నేను వైజాగ్లో షూట్కి వెళ్ళానండి. సో నా పక్కన సెట్లో వర్క్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అబ్బాటి చూస్తూ నవ్వుతున్నారు. ఈయన ఎవరో చాలా బాగా చేస్తారా బాబు, నిజంగా నవ్వుకుంటే చాలా ఆనందంగా ఉంటే దగ్గరికి వెళ్ళిపోయి నేను మా సారు మా అనంతపురం అని చెప్పాను. ఎంత గొప్పగా ఉంటుందో చూడండి. ఎక్కడ వెళ్ళినా ఒక మనిషి గురించి అనుకోవడం అనేది చాలా ముఖ్యం. సార్ ఇక్కడ నుండి కూడా ప్రపంచాల్లో దాన్ని చూపించుకుంటున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. సినిమా గురించి పొగుడుతాం సార్. అదే సార్, సినిమా గురించి పొగుడుతాం. సో మరి నేను చేసిన సీన్ వచ్చి యాక్చువల్గా హీరోయిన్ వర్షన్లో నాకు జరుగుతుంది. నేను ఒక జ్యువెలరీ షాప్ ఓనర్గా చేశాను. సో అది కూడా సోమాజిగూడలో నుంచి చాలా పెద్ద జ్యువెలరీ షాప్ అది. సో నిజంగా చెప్పాలంటే సార్ ఇప్పుడు కుక్కలు కూడా చెప్పాలి, షోరూమ్ కూడా చెప్తా. షోరూమ్ పర్ డే 5 lakhs అండి. 5 lakhs షోరూమ్కి పెట్టి 1 day షూట్ చేశారు అంటే సినిమా మన కోసం ఎంత కష్టపడుతుందో సార్ ఆలోచించండి. బాడీగా సార్? అవునండి, ఒక్క రోజు 5 లక్షలు బాడీ. 5 లక్షల రూపాయలు షాప్ కట్టించుకోండి, రోజు బాడీకి 5 లక్షలు వస్తుంది. షూటింగ్ వాళ్ళకి మాత్రమే సార్. సో ఎందుకు చెప్తున్నానంటే మనం ఏదో ఈజీగా సినిమా బాగుంది లేదని అనేస్తాం, కానీ ఆ సినిమా కోసం, ఆ వెనక బ్యాక్గ్రౌండ్ కోసం ఖచ్చితంగా ఇలాగే ఉండాలని ఆర్ట్ వాళ్ళు చేసే విధానం, చాలా వాళ్ళు పెట్టే ఖర్చు చాలా అద్భుతంగా ఉంటుంది. సో మా ఒక్క సీన్కే ఎలా ఉందంటే సినిమాలో ఎన్నో సీన్స్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, వాటింటి కూడా సెట్టింగ్స్ వేస్తూ చేయాలంటే చాలా వ్యయంతో కూడింది. మనం బాగాలేదు అని ఒక చిన్న వర్డ్ అనే కంటే కాస్త చూసి ఆ సినిమా కోసం మనవంతు బాధ్యత ఏం చేయాలి, మనం ఏం చేయాలని చెప్పి ఆలోచిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో మరి ఏమంటారు సార్? నిజంగా మంచి సినిమా సార్ ఇది మాత్రం. మంచి జగన్ గిరిలో కూడా మంచి సినిమా. ప్రోగ్రామ్ అవ్వచ్చు ఏదైనా కూడా ఒక పెద్ద తల్లిలాగా మాదిరిగా అండ ఉండి, సో మీరు చెయ్యండి నేను మీ అనుకుంటానంటూ అంటూ ఉంటారు అనమాట.
సో ఆవిడ యొక్క మాతృత్వ ధోరణి మీకు ఇంకొకసారి నాకు రుజువు చేస్తుంటాను. సో తను హెల్త్ బాగాలేకుండా కూడా పిలవగానే మా కోసం రావడం మీ ఫీల్స్ హ్యాపీ. ఒక్కసారి పైకి వచ్చేసాను వచ్చే మాటలు మా కోసం, మాకు మా సినిమాకి మీ బ్లెస్సింగ్స్ చాలా అవసరం. సో అనంతపురానికి ఆనిమూత్యమైనటువంటి సందర్భం మరొకసారి అందరూ ఎవరిబడి క్లాస్ అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా క్లాస్ కొట్టి అమ్మగారిని వేదిక రావాల్సిన సమయంగా కూర్చున్నాం. రమేష్ గారు ట్రయల్స్ అన్నీ కూడా పెట్టారు మాకు వీడియోస్ ఆల్రెడీ మా యొక్క వెల్ విషర్స్ దాంట్లో పెట్టారు. మేము ఒక గ్రూప్ ఉన్నాం వెల్ విషర్స్ అని. సో దానిలో ఆల్రెడీ ఇది చూశాను అనమాట. తర్వాత సార్ని ఇప్పుడు చూశాను. అండ్ మీవి చూస్తూనే ఉంటాను ఇప్పుడు కూడా. చాలా నవ్వు వస్తూ ఉంటుంది అనమాట ఇప్పుడు కూడా. బాగా మా అబ్బాయి కూడా మిమ్మల్ని బాగా పొగుడుతుంటాడు. సో ఇట్లాంటి మన ఊళ్ళో మనం ప్రొడ్యూస్ చేసి మన వాళ్ళు యాక్టింగ్ చేసినటువంటి యొక్క పిక్చర్ని తప్పకుండా మనం ఆదరించాలి. దట్స్ అవర్ డ్యూటీ అనమాట. అంటే బయట వాళ్ళు ఎక్కడో చేస్తే మనం చూసి బాగాలేదని చెప్తాము, బాగుందని చెప్తాము, అది వేరే సంగతి. కాకపోతే మన వాళ్ళు ఇక్కడ అనంతపురంలో యాక్టర్స్, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ ఇంతమంది ఉండి చేసేటువంటి ఈ పిక్చర్ని మనం నిజంగానే ఎంకరేజ్ చేయాలి. కళాకారులను ఎంకరేజ్ చేయడానికి ఎప్పుడు కూడా మన అనంతపురం కళాకారులు ముందు ఉండాలని నేను కోరుకుంటున్నాను. హరిప్రసాద్ కానీ, కత్తి విజయ్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఒక డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. హరిప్రసాద్ గారు, లక్ష్మీకాంత్ గారు, మనోజ్ మాస్టర్ గారు ప్లీజ్. ప్రోగ్రామ్ ఉంది, టైం కంటే వచ్చేసారు. వనర్ మాస్టర్ గారు ప్లీజ్. సో వీళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటారు. ప్రతిసారి లక్ష్మీకాంత్, శ్రీదేవి గారు అయితే ఏమి అందరూ మంచి సింగర్స్, తర్వాత డాన్సర్స్, ఇంతమందిని మనం అనంతపురంలో మంచి మంచి కళాకారులు పెట్టుకున్నాం. వీళ్ళందరికీ కూడా మళ్ళీ రాబోయే కాలంలో అవకాశాలు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. గట్టి విజయ్ కుమార్ గారు రెండు మాటలు. నా మొబైల్ ఆన్ అవ్వండి మాట్లాడరా? అచ్చా అచ్చా, మ్యూజిక్ పెట్టుకొని రిథమిక్గా మాట్లాడాలి. మాస్టర్ గారు ఎంతైనా అవును సార్, చేసింది సార్, చేయించారు. మరి తప్పకుండా తప్పకుండా. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. లక్కీ మరి సార్ కోరిక మనకు మనం ఒకసారి డ్యాన్స్ చేయాలంట. ఈసారి సార్ తీయబోయే సినిమాలో తప్పకుండా నన్ను తీసుకుంటారు. తీసుకుందాం సార్. నేను ప్రొడ్యూస్ చేశాను ఫస్ట్ మీ అందరికీ. అంటే ఇట్లా కూర్చొని క్లాప్స్ కొట్టేదా సార్? అందరికీ ధన్యవాదాలు. వచ్చిన యూట్యూబర్స్ అంతా ఉన్నారు. సత్తన్న చాలా బిజీలో ఉన్నాడు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నా ఇంకోకుండా ఆయన అంటాడు. సతీ అని పిలువబడ్డాను. కాబట్టి అదే ఇచ్చేసినందుకు మేము ఎందుకంటే ఇచ్చింది సార్, రేపు మనం సినిమాని ప్రమోషన్ చేయాలి కదా, అందుకనే నేను వీడియో తీసుకుంటున్నాను అనమాట. ప్రమోషన్ కోసం మీకు తెలియ అమ్మకం అండి. ఇలాంటి మేడం సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ సార్. బెస్ట్ అది. కాబట్టి మనం తప్పకుండా ఈరోజు ఇక్కడ విచ్చేసామంటే రేపు కూడా మనము ఏమో ఇలాంటి సినిమాలో నటించడానికి అవకాశం ఉంటుందేమో. నటించాలని కూడా చాలామంది ఉన్నారు. మరి అప్పుడే ఎవరైతే నటించాలనుకుంటున్నారో నేను ఈ వర్డ్స్ చెప్పేటప్పుడు నవ్వుతున్నారు అందరూ. కొందరు అంటే నేను కనపడతా అనే దాన్ని బట్టి మనం ఎవరైతే సినిమాలో యాక్ట్ చేయాలనుకుంటున్నారనేది తెలిసిపోతుంది అక్కడ అందరికీ. అలాగే మన కోసం ఇచ్చేసి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సినిమా బాగా గ్రాండ్ సక్సెస్ కావాలని కనీసం 100 రోజులు సార్, 100 రోజులు చాలంట, ఎక్కువ వద్దు సార్కి పెద్ద ఆశ లేదు. కాబట్టి దయచేసి మనమే చూసిందే ఫస్ట్ షో, చూసిందే సెకండ్ షో, చూసిందే థర్డ్ షో, భోజనాలు తీసుకుపోయి అక్కడే కూర్చొని థియేటర్లో 4 షోలు చూసుకుంటూ ఇలాగ 100 రోజులు ఆ సినిమాని ఆడించవలసిందే కోరుతున్నాను ప్రేక్షకులందరికీ. ఏం సారే వెళ్ళిపోయారు, ఇంకా ఆయనే పోయినప్పుడు మనమే కూర్చుంటాం సినిమా థియేటర్లో. కాబట్టి రమేష్ సారు ఈరోజు నేను రమేష్ సార్ ఏమనుకున్నానంటే వచ్చే లోపల ఫుల్ జనం ఉంటారేమో, ఎందుకంటే ఆయన పిలిస్తే ఎవరు కానీ రాకుండా ఉండరు. ఇది ఓన్లీ సోషల్ మీడియా, ఓన్లీ తర్వాత నేను అక్కడే ఇక్కడ వెనక కూర్చొని అలాగే వెళ్ళిపోదాం అనుకున్నాను. వచ్చిన తర్వాత ఏమైపోయిందంటే సార్ చెప్పారు సోషల్ మీడియానే అంటే ఆయన ఎంత నమ్మకంగా సోషల్ మీడియాని ఈరోజు పిలిపించినారు అంటే
ఇంత పెద్ద హాల్లో మన తక్కువ మంది కోసము ఇక్కడ అరేంజ్ చేశారంటే ఆ సినిమాని ఆయన గురించే కాదు, దాంట్లో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ పైకి రావాలని మన అనంతపురం వాళ్ళు దాంట్లో యాక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఉండడము అనంతపురం గర్వించదగ్గ విషయం అని చెప్పేసి మీరు యూట్యూబర్స్ దాన్ని సపోర్ట్ చేస్తారు, దాన్ని ఫార్వర్డ్ చేస్తారనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాబట్టి దయచేసి మీరందరూ మన ఫ్యామిలీ అనుకొని దయచేసి అందరూ దాన్ని ప్రమోట్ చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతాం. రెండో సినిమా తీయడానికి ఇది ఒక మంచి అవకాశం మనకు. ఏం సార్? అంతే అంతే. సో హరిప్రసాద్ గారు, సో ఇప్పటిదాకా మన 25వ సిల్వర్ జూబ్లీ చేశారు. సో వి ఫీల్ సో హ్యాపీ, ఎందుకంటే ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ చేశారు మాస్టర్ గారు. సో 25 సంవత్సరాల వసంతాన్ని 2025లో జనవరి 25 తీసుకొని మీ యొక్క 25 years సెలబ్రేషన్ చేయడం. సో 25 members గురువుల్ని క్లాసికల్ అండ్ వెస్టర్న్, సో అదేవిధంగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ని 25 రావడం అనేది మీ ఊరికి ఎలా అందిందో కానీ వీ ఫీల్ సో హ్యాపీ. సో మా కోసం మీరు రావడం వీ ఫీల్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ముందుగా గౌరవనీయులు పెద్దల శ్రీమతి సంధ్యామతం గారికి, అలాగే మా గురువు గారు కత్తి విజయ్ కుమార్ సార్ గారికి. సో ట్రైలర్ ఇందాక చూసాము, ట్రైలర్ చాలా రిచ్గా ఉంది. సో ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ సినిమా నేను కూడా వీళ్ళ అందరితో పాటు సినిమా చూడాలని వెయిట్ చేస్తున్నాను. సో నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు మనకు సోషల్ మీడియా ద్వారా చాలామంది వచ్చారు. ముఖ్యంగా ఒకరిద్దరు నేను బయట తీసుకొస్తాను. సో ముందుగా అంజయ్ గారిని వేదిక రావాల్సిన సమయంగా కూర్చున్నాను ప్లీజ్. సో అంజయ్ గారు, అలాగే తాలిపల్లి శివ గారు, సో ప్రవీణ్ గారు, సో అదేవిధంగా వేద గారు. సో ఒక్కొక్కరు వచ్చారు. సో ఒక్కొక్కరి తర్వాత ఒక్కరు మాట్లాడిస్తాం. వేద గారు రండి ప్లీజ్. అంటే ఎఫెక్ట్స్ పడాలంటారా? ఓకే. సో ఒకసారి అంజనీతో మాట్లాడిద్దాం ప్లీజ్. రండి ఇటువైపు వచ్చింది హామింగ్ వస్తుంది. సో అందరికీ ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలకి, తర్వాత తోటి యూట్యూబర్స్కి, ఇంకా అబ్బా టీవీ సార్ హరిప్రసాద్ సార్కి, రమేష్ అన్నకి, మేడల్కి, అందరికీ కూడా కృతజ్ఞతలు. మన అనంతపూర్ వాళ్ళు ఈ మూవీ తీస్తున్నారంటే చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు 6:45 వచ్చినాను నేను. అయితే ఈ మూవీ కోసం అయితే మేము ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాము. మేము కూడా ట్రైలర్ చాలా నుంచి చూస్తున్నాము. అబ్బా టీవీ సార్ వీడియోస్ అయితే కరోనా టైంలో నుంచి చూస్తూనే ఉన్నాం, బాగా ఎంజాయ్ చేసాము. సో ఇప్పుడు అంచెలంచెలు ఎదిగి ఆయన సినిమాలోకి వెళ్తున్నాడు. ఇంకా రమేష్ అన్న కూడా అంతే. సో కాబట్టి ఇట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంకరేజ్ చేసుకుంటూ ఉండాలి. వీళ్ళని మేము ఎంకరేజ్ చేయడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నాం కాబట్టి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఆల్ ది బెస్ట్. సో ఈ సినిమా బాగా సక్సెస్గా జరగాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. శివ గారు ప్లీజ్. సో తాలిపల్లి శివ గారు ఒకసారి క్లాస్ కొడదాం ప్లీజ్. సో ఈరోజు సోషల్ మీడియా ద్వారా ఏదైనా కూడా సమాచారాన్ని చాలా అద్భుతంగా ఒక్కసారి పోస్ట్ చేస్తేనే వేలల్లో వెళ్ళిపోతుంది. అంటే వ్యూవర్స్ అనేది కాదు, తను ఇస్తున్నటువంటి సమాచారం అలాంటిది. సో మా కోసం రెండు మాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న ఇన్వైట్ చేసినందుకు. అండ్ అబ్బాటి హరి సార్తో ఒకటి వ్యవసాయం సినిమా అని చెప్పేసి నేను అందులో ఒక విలన్ క్యారెక్టర్ చేశాను. మీరు విలన్ క్యారెక్టర్ చేశారా? చెప్పండి. సో సార్తో స్క్రీన్ ప్రజెన్స్ లేదు కానీ షేరింగ్ ఏం లేదు. బట్ సినిమా చాలా కష్టపడి తీసినారు. ఎండలు, వానలు, చలికాలం కూడా అదే. ఓకే, ఎనీవే ఈరోజు అందరూ వచ్చారనమాట. సో మేము అనంతపురంలో సినిమా ఎవరు చేసినా, ఇంకా ఏదైనా సరే కొత్తగా స్టార్ట్ చేసినా మేము రమేష్ అని ఇన్వైట్ చేస్తూ ఉంటాడు ఆల్వేస్. మేము మా బెస్ట్ మేము ఇస్తూనే ఉంటాం. అది ఎంతవరకు అయితే అంతవరకు ఇస్తా ఉన్నాం. ఓకేనా? సో అందరికీ ఆల్ ద బెస్ట్. నేను సినిమా గురించి ఏం మాట్లాడలేను, ట్రైలర్ చెప్తాను. ఓకే ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ. వేద గారు ప్లీజ్. సో వేద గారి గురించి అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో లేడీస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఐటెంని కూడా తన ద్వారానే చాలామంది చూస్తున్నారంటే వి ఫీల్ సో హ్యాపీ. సో వేద గారు రెండు మాటలు మాట్లాడుతుంది. నమస్తే అండి అందరికీ కూడా. సో ప్రతి డాక్టర్లోనూ యాక్టర్ ఉంటారు అని చెప్తారు. అబ్బా టీవీ సార్కి అయితే పొగడం అస్సలు నచ్చదు. కానీ నేను ఒక్కటి చెప్తున్నాను, సో ఎంత ప్యాషనెట్గా అంటే వర్క్ అనేది చాలా హార్డ్ ఉంటుంది. సో అదే ప్యాషనెట్గా యాక్టింగ్ కూడా తీసుకొచ్చారనమాట. సో ఎప్పటికప్పుడు మనకు మంచి మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఇప్పుడు మంచిగా మూవీలోకి వెళ్ళారనమాట. సో మంచి మంచి ఎక్స్ప్రెషన్స్తో మనకు బాగా ఎప్పటికప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉంటారు. ఇంకా రమేష్ సార్ అయితే మా టీం అందరినీ కూడా ఎప్పటికప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు, ప్రతి చోట ఇన్వైట్ చేస్తూ ఉంటారు అనమాట. మా ఎలా ఉంటుందంటే యూట్యూబర్స్ అంతా మేము ఏదో వెళ్ళడం, ఒక వీడియో చేసుకోవడం, సో మా పరిధిలోనే చేసుకునే వాళ్ళము. ఇప్పుడు రమేష్ సార్ ఇచ్చిన ఆపర్చునిటీ ద్వారా అందరూ పెద్దవాళ్ళు
చాలా హ్యాపీ కలవడం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో మా టీమ్ సపోర్ట్ ప్రతి విషయంలోనే ఉంటుందండి. సో దట్టు కూడా అనంతపూర్ నుంచి ఇంత మంచి టాలెంట్స్ పీపుల్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మా వంతు సాయం మా టీం ద్వారా మేము అందిస్తామని చెప్తున్నాము. అందరికీ రమేష్ సార్కి కానీ హరి సార్కి కానీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. సినిమా మేము బాగా చూస్తాం, అంతా ఎంకరేజ్ చేస్తాం అండ్ ప్రమోషన్ కూడా చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది ముగ్గురు ఉన్నారు, మీ ముగ్గురు తర్వాత ఇంకా ముగ్గురు. భాషా గారు రండి ప్లీజ్. అలాగే హీరోని కొందరు ఇష్టపడతారు, హీరోయిన్ని కొందరు ఇష్టపడతారు, కానీ కామెడీ యాక్టర్ని అందరూ ఇష్టపడతారు. ఎక్కడి నుంచో సినిమాలో మనకు తెర మీద బ్రహ్మానందం కనపడితే విజిల్స్ వేసి నవ్వుకుండేవాళ్ళము. ఈరోజు మన అనంతపురం నుండి మరో బ్రహ్మానందం గారు, మరో సార్ కనపడుతున్నారంటే మాకు హ్యాపీ. మనం సినిమా పోయాము, మన అనంతపురం నుంచి మన సార్ కనపడుతున్నారు, చాలా హ్యాపీ. నేను మా ఫ్రెండ్ పోయాము. అది అమ్మాయి అబ్బాయి అని అడగొద్దండి, ఫ్రెండ్ అంతే. అమ్మాయి అబ్బాయి అదే చెప్పకూడదు సార్ అది. కానీ ఏం జరుగుతుందంటే సార్ కనపడినప్పుడంతా ఆనందం తప్పుకోలేక తొడ మీద కొడుతున్నాను అన్నమాట. కొట్టినప్పుడు అలాగే ఒక 3 సార్లు కనపడి 4వ సారి కనపడి లేదు. ఏమంటే 4వ సీట్లో కూర్చున్నారు పోయి. అంటే సార్ అంటే అది అభిమానం అన్నమాట. పక్కన ఎవరన్నా ఈసారి దిగిన బాగుందంటే కొట్టడం కదా గిలుతుంటారు అన్నమాట. ఈసారి ఏదో అన్నారు గట్టిగానే తీసుకుంటున్నారు. సెన్సార్ కట్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో భాష గారు ఎవరు ఒకటి తర్వాత వస్తారు. అందరికీ నమస్కారం అండి. సో మమ్మల్ని ఆహ్వానించడం చాలా హ్యాపీగా ఉంది మాకైతే. సో ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, సారీ. వేదిక మీద ఉన్న పెద్దలకు, అలాగే ఇక్కడికి వచ్చిన మా తోటి యూట్యూబర్లకు, అలాగే అనంతపురం ప్రజలకు నా నమస్కారాలు. ఒకప్పుడు సినిమా అంటే కోస్తాంధ్ర వాళ్ళు ఎక్కువ రూల్ చేసేవాళ్ళు, డైరెక్టర్లు కానీ, యాక్టర్లు కానీ, నటీనటులు కానీ. ఇప్పుడు రాయలసీమలో ప్రత్యేకంగా అనంతపురం వాళ్ళు ఎక్కువగా రూల్ చేయబోయే అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే రాయలసీమలో నటనకు ఆస్కారం ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడైతే ఆ నుంచి ఆనిముత్యాలాగా వెలుగొందుతున్నారు. అలాగే మన రాయలసీమ నుంచి చాలామంది డైరెక్టర్లు ఉన్నారు. ఎప్పుడు చూసినా కత్తులు, కటార్లు, పగలు, ఫ్యాక్షన్లు ఇవే కాకుండా ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు అనే కాన్సెప్ట్తో చాలామంది ఇప్పుడు వీడియోస్ చేస్తున్నారు. సో అలాగే కొనసాగించాలి. అలాగే అనంతపురం వాళ్ళు చాలామంది తెర వెనుక నటీనటులమే మనమంతా, కానీ తెర ముందు నటన చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్నది. అది హాస్యమైనా కానీ ఏదైనా కానివ్వండి. సో ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్స్. అలాగే రేపు సినిమా రిలీజ్ అయితే కాబోతుంది మన గంగా థియేటర్లో. మనమంతా వెళ్ళి చక్కగా సినిమా చూసి హాయిగా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. మీ కోఆపరేషన్ ఉంటుందని మా నమ్మకం. దీని భాష ఎక్కడ వెళ్ళినా కూడా చాలా బాగా వీడియో తీయడం కానీ ఆయన యొక్క స్పెషలైజేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. మీరు కూడా సినిమాలు నటించాలి, సినిమాలు నటించాలి కోరుకుంటున్నాం. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ సార్. సో సత్యన్న గారు వేదిక రావాల్సి అవుతున్నాం. అలాగే రాఘవేంద్ర సత్య గారు ప్లీజ్. సత్యన్న ప్లీజ్. సత్యన్న కనిపిస్తేనే అదొక ఊపు. అనంతపురం ఉండాలి ఇలాంటి తోపు. మన సత్తన్నే దానికి కరెక్ట్ అయిన తోపు. సో ఒక్కసారి వేదికకి రావాలి. సో అలాగే రాఘవేంద్ర ప్లీజ్. సో సత్య యొక్క ఆ కామెడీ చూడాలి, చాలా బాగుండేది నిజంగా. కామెడీ ఏంటంటే ఆయన ఎవరి దగ్గర పక్కన నిల్చున్నా కూడా వాళ్ళు ఏం చేస్తారని ముందు ఒక టెన్షన్ వస్తుంది మాకు. ఆ తర్వాత ఆయన ఏం కామెడీ చేస్తారు. సో ఏం చెప్పారు అది దాన్ని ఏమన్నది ఫస్ట్ మాట్లాడి ఈ మాటలకి మీరు మాటలు మహారాజు. వస్తారు వస్తారు సార్. ఆవో సార్. చెప్తాను సార్ మీ గురించి. చెప్తాను. ముందుగా అంటే సారు నాకు ఈ కరోనాలో చిన్న పరిచయం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి సార్ పోతా అంటారు అనమాట బండ్లో. సార్ అనేది సార్ మాతో వీడియో చేయండి సార్ అంటే మళ్ళా 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 అంటారు. మీకు గుర్తుకుందో మళ్ళా ఇంటికి పోతాడు. మళ్ళా సార్ అంటే మళ్ళా 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 అంటాడు. ఒక్క రోజన్నా ఇవ్వండి సార్, ఒక్క రోజన్నా ఇవ్వండి సార్ అంటే సార్ ఇంకా మీరు ఇలే ఒక రోజన్నా ఇవ్వండి సార్, ఒక రోజన్నా ఇవ్వండి సార్ అని తిరిగి 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 సార్ దగ్గర సార్ నన్ను గుర్తిలే. మళ్ళీ ఒక రోజు సార్ దగ్గర సారే నన్ను గుర్తించేదాకా నేను చేసుకోవాలనుకున్నాను. అలా మార్కెట్కి పోయినాను. ఆ దేవుని దయ వల్ల ఈ పొద్దు
మాకి ఆ రైతుల వల్ల ఆ మార్కెట్ దయ వల్ల ఎక్సలెంట్ నేను ఒక యూట్యూబర్, నేను ఒక ట్రాక్ వీడియోస్ అయిపోయినాను. అప్పుడు అనుకున్న అబ్బా టీవీ సారు మా ఇంటికాడ నుంచి ఇట్లా పోయిన దానికే కదా నేను ఇట్లా ఈరోజు పొగడతల్లో కూడా పీక్ పొగడుతుంది మరి సారే కానీ ఇట్లా పోకపోయి అయిపోతే అయ్యో అనుకునేవాడిని. లేదా మిమ్మల్ని ఇస్తే సార్ నేను అయిపోద్దు, లేదంటే లేదు. థ్యాంక్ యూ సర్లే. ఓకే, ముందుగా ఎట్లా అనిపించింది సినిమా? ఎట్లా అనిపించింది సార్? సినిమా అయితే నేను ఇంకా చూడలేదు. మాలాంటి వాళ్ళని ఉంటాను, మీ ఇంట్లోనే వేసుకుంటేనే కదండి. రిలీజ్ కాలే కదా, రేపు రిలీజ్ అవుతుంది. ఓకే సార్, రేపు రిలీజ్ అవుతుంది. మీ పక్కనే ఉంటాను సార్, మీ పక్కనే కూర్చొని రేపు సినిమా చూస్తాను. ఓకే, మేము రావాలి వద్దా సార్ సినిమాకి? మీరు రావాలనే కదా మీరు చెప్పింది ప్రమోషన్. మళ్ళీ చెప్పలే కదండి సార్ మళ్ళా. ఓకే ఓకే సార్, రేపు వస్తాము, ఖచ్చితంగా వస్తాం సార్. రేపు చేస్తాం సార్, రివ్యూ ఏమి కదా. ఓకే సార్, బాగుంది, నీకు బాగుంటా. నేను కూడా అంతే, ఏం లేదు ఇంకేం లేదు, నీతో కష్టం. ఈ పొజిషన్ బాగుంది సార్. రవి దగ్గర సార్ సినిమా ట్రైలర్స్ అయితే చూసాను, చాలా బాగున్నాయి. మా అబ్బా సార్ కూడా తెలుసు సార్, మా బాబుకి ఆపరేషన్ చేసిన సారే, అప్పటి నుంచి పరిచయం ఉంది సార్తో. సో రేపు సినిమా ఎలా ఉందో చూసి బాగుంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు సినిమా హాల్లో కలిసి తప్పకుండా మీరు రివ్యూస్ తీసుకోండి. అందరూ వచ్చి రేపు ఫస్ట్ షో వదిలిన వెంటనే రివ్యూస్ తీసుకోండి. సో అలాగే మన ముందుకు ఇంకొక అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేయాలి. విష్ణు ప్లీజ్ ఒకసారి వేదిక. విష్ణు ప్లీజ్. సో మనం సో విష్ణు అంటే ఈ అబ్బాయి కూడా ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టే. తను కూడా సెలెక్ట్ చేసుకుంది ఫ్రాన్సైజ్. తను కూడా ఫ్రాన్సైజ్తో కామెడీ చేయాలని విష్ణు కూడా ప్రయత్నం చేస్తున్నాడు. సో వాళ్ళ మదర్తో చేస్తూ ఉంటాడు. సో వాళ్ళ మదర్ రాధిక గారు మీ అందరికీ బాగా తెలిసిందే. సో రాధిక గారి గురించి ఈ అబ్బాయి చేస్తున్న వీడియోస్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఈ అబ్బాయిని కూడా మీ అందరూ కూడా ఎంకరేజ్ చేద్దాం. సో ఎవరైనా కూడా అనంతపురంలో ముందు అడుగు వేస్తున్నారంటే ఆ ముందడుగులో ప్రయత్నంలో భాగంగా మనం ఉంటూ వాళ్ళకి ఆదరించడం కూడా మనకు ముఖ్యమే. సో మరి మీరు కూడా 2 మాటలు మాట్లాడారు. సో ఫస్ట్ టైం ఇట్లా మాట్లాడడం, ఇంతవరకు ఇప్పుడు స్టేజ్ ఎక్కి మాట్లాడేది అయితే లేదు. డైరెక్ట్గా పాయింట్ వచ్చేస్తే చాలా విజువల్స్, సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. సో ఈ మూవీ క్రూకి అందరికీ సక్సెస్ రావాలని, దీని నుండి మంచి అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విష్ణు. సో అలాగే మరి అబ్బా టీవీలో వైఫ్ క్యారెక్టర్స్ చేయాలంటే అదొక అదృష్టం అని అనుకుంటుంటారు. సో మరి అలాగే గాయత్రి గారిని అలాగే శ్యామల గారిని ఇద్దరు కూడా వేదిక రావాల్సిన సమయంగా వచ్చింది. రాధిక గారు సారీ గాయత్రి గారు, సో అలాగే శ్యామల గారిని వేదిక రావాల్సి వచ్చింది. మేమిద్దరు కలిసి మా జర్నీ చాలా ఎక్కువగా ఉంది. సో అలాగే శ్యామల గారితో కూడా ఒక మంచి వెబ్ సిరీస్లో చేశాం. తర్వాత సినిమాలో మా ఊరి జాతర సినిమాలో కూడా శ్యామల గారు మంచి పాత్ర వేశారు. సో మరి తనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సో మా సినిమాని సక్సెస్ అయ్యాలని కోరిక మీకు కూడా ఉంది కాబట్టి కొన్ని 2 మాటలు మాట్లాడుతూ మా సోషల్ మీడియాలో కూడా నేను కవర్ చేసుకుంటాను. అందరికీ నమస్కారం అండి. అనంతపూర్కి నిజంగానే విజయ్ సార్ చెప్పినట్టు 2 బ్రహ్మానందం అండి. హరిప్రసాద్ సార్ నిజంగా అసలు వీడియోస్ చూస్తుంటే మాకు ఎప్పుడైనా స్ట్రెస్ అనిపించినా కూడా సో మేము ఒక్కొక్కసారి వీడియో చూసుకుంటే నవ్వుకుంటాం. ఇంకా సినిమాలో కామెడీ అంటే ఇంకా చాలా బాగుంటుంది. సో రేపు సినిమా చూసినప్పుడు రివ్యూ చెప్తాను. థ్యాంక్ యూ. శ్యామల గారు. పెద్దలందరికీ నమస్కారం అండి. సంధ్యామూర్తి మేడం గారికి, రమేష్ గారికి నమస్కారం అండి. ఫిలిం చాలా బాగుందండి. రేపు సినిమా చూసిన తర్వాత మరి నేను చెప్తాను. నా జర్నీ వచ్చి ఇంకా 1 ఇయర్ కూడా అవ్వలేదండి. సార్ని ఒకసారి అవకాశం అడిగాను, సార్ అడుగుతూనే ఇచ్చారు. ఒక 3 or 4 వీడియోస్ చేశాను అంతే. తర్వాత సినిమాలో ఆఫర్ వచ్చింది. దానికి నాకు అవకాశం ఇచ్చిన ఆయన రమేష్ సారే. హీరో మదర్ క్యారెక్టర్ చేశానండి అందులో. అది ఒక 2-3 మంత్స్లో రిలీజ్ అవుతుంది. ఓకే, అంతేనండి. సో ఇంకా బొరిపాల ముత్యాలతో అందంతో అదేవిధంగా
నటనతో ఆకట్టుకోవడం మా మాధురి యొక్క సొంతం. సో మాధురి అంటేనే ఆ చిరునవ్వులతోనే ఎంతో అద్భుతంగా నటిస్తుంది. సో తన నటన అద్భుతం అని చెప్పడానికి ఏంటంటే తనతో కలిసి వర్క్ చేసాం. సో తన యొక్క నటన ఎలా ఉంటుంది, తన సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ టైం తీసుకొని మాతో పాటు యాక్టింగ్ చేస్తూ ఉంటారు. సో మీ పర్సన్ బేబీ మదర్గా చేసిన విజయలక్ష్మి గారు తెలిసే ఉంటారు. సో ఆవిడ దగ్గర కూడా చాదస్తాలు, నానమ్మ చాదస్తాలు, సో వాటిలో కూడా తను యాక్ట్ చేశారు. ఒకసారి తను వస్తే క్లాస్ కొడితే ఇంటికి వెళ్ళాక హ్యాపీ ఫీల్ అవుతుంది. ఒకసారి క్లాస్ కొడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అనంతపూర్ పీపుల్ అందరు కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ హ్యాపీ టు టాక్ లైక్ దిస్ సార్. సో అందరినీ ఆలోచిస్తున్నాడు మహేష్. సో అలాగే తర్వాత అబ్బా టీం టీవీ వచ్చారు. వాళ్ళందరూ కూడా ఒకసారి వీళ్ళ తర్వాత పైకి రావాలి. నెక్స్ట్ వీళ్ళ తర్వాత మీరే పైకి రావాలి సార్. అందరికీ నమస్కారం. నాకన్నా పెద్దవాళ్ళే ఉన్నా. అందరికీ నమస్కారం. నేను అనంతపూర్ సిటీ ఆఫ్ రాయల్టీ పేజ్ అడ్మిన్. అండ్ యాక్టింగ్ అండ్ మూవీ అంటే ఎంత కష్టం ఉంటుందో సార్తో ఒక రీల్ షేర్ చేసుకున్నా. అంటే మామూలుగా నేను రీల్స్ తీయడం వేరు, రీల్స్ చేయడం వేరు తెలుసుకున్నా. అలాగే మూవీ అంటే ఎంతో కష్టంగా ఉంటుంది. అండ్ మనం చూసే ఒక 2 hours మూవీ వాళ్ళు ఎంతో కష్టంగా ఒక 1 year పాటు తీసినారండి. అండ్ రేపు చూసి ప్రతి ఒక్కటి నా ఇన్స్టాగ్రామ్లో అప్డేట్ చేస్తాను. అండ్ అందరూ ఐ హోప్ బాగా వచ్చిందని అనుకుంటున్నాను. రమేష్ సార్కి అందరికి కూడా మంచి ఆపర్చునిటీస్ మూవీస్లో రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీస్. మహేష్ ఏం లేదు, దానికి అమ్మాయి లేదు, ప్రపోజల్కి ఏం రమ్మని చెప్పలేదు. జస్ట్ మాట్లాడండి మాట్లాడు. టీం అందరికీ ఆల్వేస్ కూడా. సో మరి అబ్బా టీం ఒకసారి పైకి వచ్చేస్తారు ప్లీజ్ సార్. ఒకసారి పైకి వచ్చి మళ్ళీ కిందకి వెళ్ళండి. సో లోపల కూడా సాంగ్స్ ఉన్నాయి. జగన్ సార్ బయలుదేరినారంట. సో కాబట్టి అబ్బా టీం ఒకసారి వచ్చేయండి పైకి. సినిమా హీరోయిన్ మాధురి దీక్షిత్ వచ్చిందని అనుకున్నాం అబ్బా టీం కోసం. సో థ్యాంక్ యూ సార్, బాగున్నాం. సో మరి మేడం గారు కూడా చాలా వీడియోస్ చేస్తుంటారు. సో మేడం గారి యొక్క టైమింగ్ కూడా బాగానే ఉంటుంది. సో మరి ఇక్కడ కూడా ఈ టైమింగ్ ఎలా ఇస్తున్నారో చూద్దాం. సో మరి అబ్బా టీవీ టీంలో ప్రతి ఒక్కరు కూడా డైలీ ఏదో ఒక వీళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. సో మరి సార్కి కోఆపరేట్ చేశారు, రేపు మా సినిమా కూడా కోఆపరేట్ చేస్తారని అనుకుంటా. డాక్టర్ హరిప్రసాద్ సార్ గారి తరఫున అబ్బా టీంలో మా టీం అంతా ఇక్కడ ఉంది. తప్పకోకుండా ఈ సినిమాకు మేము సపోర్ట్ చేస్తామని తెలియజేస్తున్నాం. నా పేరు రామ్మోహన్ గౌడ్. ఇక్కడ భారతి అని కో ఆర్టిస్ట్ మాట్లాడతారు. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. జిగేలు మూవీ సక్సెస్ఫుల్గా తిరగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీ అందరి సహకారంతో ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని కూడా నేను నమ్ముతున్నాను. ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు. నేను కొత్తగా వచ్చాను ఇంకా యూట్యూబ్ రంగంలోకి. ప్రతి ఒక్కరు నన్ను కూడా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే సీనియర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. ప్లస్ ఇక్కడ ఉన్న వాళ్ళు కామెడీస్ చూసి నేను చాలాసార్లు నవ్వుకున్నాను. సత్యాన్న కామెడీ అయితే హాస్పిటల్ దగ్గర చూసేసి మా బాబు అయితే చాలాసార్లు అది 2-3 సార్లు రిపీట్ చేసి నవ్వుకోవడము అంతా చేస్తూ ఉంటారు. ఇంకా షాపింగ్స్ ఎక్కడ ఏం జరుగుతుంది అనంతపూర్ మొత్తము అనేది కూడా బాగా చూపిస్తున్నారు.
వాళ్ళందరూ నిలబడిపోయారు, కూర్చున్నారు, చెప్పు ఒక్కరైనా కూర్చున్నారు. సో ఈ పాట పాడాలంటే శ్రీదేవి గారు రెడీ అవ్వాలని మిమ్మల్ని చూసిన అర్థమైంది. సో ఈ పాట సెలెక్ట్ చేసుకున్నారంటే నిజంగా శ్రీదేవి ఊహించుకుని చేసుకున్నారు. సో డాక్టర్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటారు కదా. సో డాక్టర్స్ అంటే బిజీగా ఉంటారు, సర్జరీస్ ఉంటాయి. సో ఎంటర్టైన్మెంట్ అనేది కూడా మాకు ముఖ్యం. సో సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. సర్వేంద్రియాల్లో నయనంకు ఉన్నటువంటి ప్రాధాన్యత మనకు తెలుసు. సినిమా పట్ల తనకున్నటువంటి ప్రేమ ఏంటంటే కథల్లో తనకున్నటువంటి పట్టు. సో కథకి విభిన్నత కనిపించేలాగా కొత్తదనం చూపించాలని ఆయన ఉద్దేశం. సో అలాంటిదే రాజేంద్ర ప్రసాద్ గారితో తీసినటువంటి సినిమా, ఆ సినిమా కరోనా టైంలో తర్వాత రిలీజ్ అయింది. కానీ ఆ యొక్క నరసింహారావు గారు రాజేంద్ర ప్రసాద్ గారికి ఉన్నటువంటి ప్రేమ, వాళ్ళిద్దరు అఫెక్షన్, సో ఒక స్నేహానికి సరైన నిర్వచనం అంటూ సో అద్భుతమైనటువంటి స్నేహాన్ని మాటిస్తే నిలబెట్టుకునే తత్వం. సో ఇలాగ తన మనస్తత్వాన్ని యథావిధిగా అక్కడ చూపించారు. హాస్యం ఎంత ప్రాధాన్యత ఉందో అందులో ప్రేమ అంతే అద్భుతం ఉంది. సో ఆ యొక్క సస్పెన్స్, థ్రిల్లింగ్, నవ్వు అంత అద్భుతంగా ఆ సినిమాలు కనిపిస్తున్నాయి. సో మరి ఆ సినిమా గురించి 2 మాటలు మా వాళ్ళ కోసం చెప్పండి. సినిమా పేరు ఏంటి? సో కళ్ళకు జిగేలు అనిపిస్తున్న ఆ జిగేలని పెట్టారేమో అనిపిస్తుంది. ఐ సంబంధించిందే నేను కూడా అనుకున్నాను. జిగేల్ అంటే కళ్ళకు కనిపించేదే జిగేల్. సో ఆ జిగేల్ ఇదేనేమో అనిపిస్తుంది. మరి మీరేమంటారు? 100%. ఏంటంటే జిగల్ అనే పేరు ఆల్మోస్ట్ 3 years తీయడం జరిగింది. ఓకే. ఇది అంటే ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ ఒక జిగలే. అందుకే ఈ సినిమాకి జిగల్ అని పేరు పెట్టాల్సి వచ్చింది. మన ప్రతి క్యారెక్టర్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ హీరోకి హీరోయిన్ అంటే జిగేది, హీరోయిన్కి నగలు అంటే జిగేది, విలన్కి హీరోయిన్ అంటే జిగేది, ఆ విలన్ ఉన్న కొడుక్కి హీరోయిన్ అంటే జిగేది, ఇలాగ రకరకాల. సో సినిమాలు ఎంచుకుని అన్ని జిగేది మొత్తం అంతా మంచి ఎంటర్టైన్మెంట్. ఇది ఎప్పుడో ఈ సత్యనారాయణ టైంలో తీసిన కామెడీ మళ్ళీ తర్వాత ఎప్పుడు రాలేదు. అన్ని సీరియస్ మూవీస్, యాక్షన్ మూవీస్, హారర్ మూవీస్ ఇలాగే వచ్చింది. కానీ ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అనేది ఎక్కడ రాలేదు ఇందులో. సో మాకైతే ఇక్కడ పోసాని గారు ఎక్కువ కనిపిస్తున్నారు. ఏంటి ఆయన క్యారెక్టర్ కదా, సస్పెన్స్ తెలుసుకోవాలనిపిస్తుంది. ఆయన నిజం చెప్పంటే సినిమాలో ఆయన హైలైట్. ఓ సూపర్. అంటే రాజకీయంగా అతీతంగా పెట్టుకుంటే మాట్లాడితే కదా సినిమాకి ఆయన పూర్తి న్యాయం చేశాడు, బాగా చేశారు. ఇక్కడ హీరోయిన్ కంటే మెయిన్ పోసాని మురళీకృష్ణ, పృథ్వీ, షిండే, మన రమేష్ గారు, మన హరిప్రసాద్ గారు, వీళ్ళు ఎక్కడికక్కడ ఎదిరిస్తారు. కాకపోతే ఏంటంటే కొద్దిగా షార్ట్ గ్యాప్లు, షార్ట్ డెసిషన్స్లో మేము మీ ఇద్దరిని ఉంచాల్సి వచ్చింది. నెక్స్ట్ మూవీలో కొంచెం పెద్ద రోల్ ఉంటుంది, అది ప్లాన్ చేద్దాం. మెయిన్ పర్సన్ స్టాండింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన ఇప్పుడు ఒకప్పుడు బ్రహ్మానందం, ఇప్పుడు బ్రహ్మానందం చేయడు ఆల్మోస్ట్. దీంట్లో ఆయన రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. నెక్స్ట్ పర్సన్ ఆయన కూడా రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నారు. కానీ ఈ సినిమాలో చాలా బాగా చేస్తారు. ఆయన మెసేజ్ చెప్తున్నారు కదా, మొత్తం సినిమా అంతా బేస్డ్ ఆన్ పర్సన్. నేను చెప్తే నాకే కొన్ని చోట్ల ఆయన ట్రైలర్ చూసారు, విలన్లో కూడా అనిపించారు. ఆయన విలన్, ఆయన అన్ని క్యారెక్టర్స్ చేశారు. ఒక 5 వేరియేషన్స్ చేశారు. మిగతా వాళ్ళందరూ సింగిల్ వేరియేషన్, ఆయన ఒక్కడే 5 వేరియేషన్స్ చేశారు. ఆయన చూసి ఎవరికి ఏమి అనుమానం రాదు. కానీ చివరిలో ఆయన ఏంటనే తెలుస్తుంది అనమాట. అలా ఉంటుంది సినిమా. చాలా అంటే ఒకటి స్టోరీ వాజ్ డిఫరెంట్. ఫస్ట్ స్టోరీ స్టార్ట్ చేసిన స్టోరీ డిఫరెంట్గా ఉంది. ఇంకా సెకండ్ హాఫ్ నేను మొత్తం మార్చేసాను. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నాకు ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనిపించింది. సెకండ్ హాఫ్ టోటల్ చేంజ్. సెకండ్ హాఫ్ ఇస్ టోటల్ మ్యాచ్ చెప్పాను. ఇంకా మ్యూజిక్ చెప్పక్కర్లేదు. మంత్రా సినిమా ఎంత హిట్ అయిందో కేవలం మ్యూజిక్ ద్వారా, చార్మ్ ద్వారా. మంత్ర సినిమా హిట్ ఏంటంటే కేవలం చార్మ్, మ్యూజిక్ రెండే. అలాంటి మ్యూజిక్ డైరెక్టర్ మనం పెట్టుకుని చేయడం జరిగింది. ఆనంద్ గారండి, మంత్ర ఆనంద్ గారు చాలా బాగా తీసుకొచ్చారు. ఎక్కడైనా కొంచెం స్లో మూమెంట్ ఒక్కసారి మ్యూజిక్ హైక్ చేస్తారు. అది సినిమాకి యాక్చువల్గా ప్రాణం అంటే మ్యూజిక్ అండి. దీంట్లో ఆల్మోస్ట్ సాంగ్స్, మ్యూజిక్, పోర్సాన్ని, పృథ్వీ అందరూ సినిమాకి ఆల్మోస్ట్ కొద్దిసేపు ఉన్నా కూడా
అది చూస్తే నాకు వచ్చేస్తాను. అంత బాగా చేశాడు, చాలా బాగా చేశాడు. సో ఓవరాల్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట. అంటే ఎక్కడ బోర్ కొట్టదు. సినిమా రివ్యూస్ రాసే ప్రేక్షకులు కూడా వాళ్ళే చెప్పారనమాట. చాలా మంది నాకు సినిమా చూసి అంటే ఎంతసేపు సంపూర్ణ ఉన్నాయి. ఇలాంటి సినిమా ఎప్పుడు చూసి ఆల్మోస్ట్ 7-8 years ఎప్పుడో ఇల్లు చూసాము. తర్వాత మళ్ళీ ఎప్పుడు చూడలేకపోయాము. ఎప్పుడు చూసినా హై అంటే పెద్ద హీరోలతో కానీ చిన్న హీరో అబ్బాయి కూడా ఆల్రెడీ 4 సినిమాలు చేశాడు సార్. అవును, అబ్బాయి మంచి హీరోగా చేశాడు. హీరో చాలా బాగా చేశాడు. హీరో కూడా ఎక్సెప్ట్ చేశాడు. బెస్ట్ బెంగాల్ అమ్మాయి హీరో చాలా బాగా చేశాడు. తెలుగు మధ్య చాలా ఎక్సైట్గా మాట్లాడింది. నాతో పాటు కాంబినేషన్లో తెలుగులో చాలా నాకంటే ఉచ్చారణతోనే చాలా బాగుంది. అందరికి ఎక్స్ప్లెయిన్ చేయగానే ఈజీగా చేస్తాను. హీరో చెప్పలేదు. హీరో చాలా టాలెంటెడ్ యాక్చువల్గా. అతను ఎందుకో కొన్ని సినిమాలు కనపడే కానీ ఈ సినిమాలో అతని టాలెంట్ ఏంటనేది బాగా తీసుకోవాలి. నెక్స్ట్ చాలా బాగా చేశాడు. క్యాజువల్ చేశాడు హీరో కూడా చాలా బాగా చేశాడు. ఇంకా ఎడిటర్ అనేసి చెప్పాను కదా, కోటలి వెంకటేశ్వర మన బాబుగారి సినిమా అవన్నీ చేసిన ఎడిటర్ అనమాట. అండ్ చాలా బాగా చేశాడు. ఎడిటింగ్ అంతా చాలా బాగా చేశాడు. మెయిన్ ఏంటంటే ఇక్కడ మ్యూజిక్ కోర్స్ అని పృథ్వీ ఇంకా షిండే డైరెక్టర్. అంటే ఎక్కడ కానీ బోర్ కొట్టుకోకుండా అలా సాగిపోతుంది. మీరు బయటకు వచ్చేసరికి మళ్ళీ ఇంకోసారి చాలా రిలాక్స్ నాకు తెలిసి రేపు ఎల్లుండికి ఆల్మోస్ట్ అందరికి ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తాను. చూద్దాం ఈ సినిమా అనే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మీరు కూడా చాలా తెలుగుగా రిలీజ్ చేస్తున్నారు. ఈ టైంలో పెద్ద సినిమాలు లేవు. మహేష్ బాబు, చిరంజీవి గారు ఇలా పెద్ద పెద్ద సినిమాలు లేని టైంలో చాలా చూసి మరీ చేస్తున్నారు. తెలుగు జవాహర్ అని చెప్పాలి. అంటే దేవుడే మనకి దారి ఇచ్చినట్టు వదిలేసాడు. అందరికి పక్కన పెట్టేసి సరిగ్గా గంగా గౌరీ కాంప్లెక్స్ అనేది కూడా చాలా సెంటిమెంట్ అనమాట అందరికి. అలాంటి కాంప్లెక్స్ లో మన యొక్క సినిమా రిలీజ్ అవుతుందంటే గంగా గౌరీ కాంప్లెక్స్ అంటే కొంచెం ఓకే సెంటిమెంట్ సక్సెస్ సెంటిమెంట్ ఆ థియేటర్ వేస్తే కొంచెం సెంటిమెంట్ మంచి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఫేస్బుక్ లో పెట్టినప్పుడు అరే గంగా గౌరీ కాంప్లెక్స్ అంటే ఒక హిట్ రా, ఒకటి కూడా హిట్ అయ్యే సినిమాలు అక్కడ వేసి ప్రతి సినిమా ఆల్మోస్ట్ హిట్ అయింది. అవును, ఇంకా హిట్ కాదంటే ఆ సినిమా కానీ లేదు. సాటర్డే సండే అంతా మంచి హైట్ ఉంటుంది. కలెక్షన్స్ పీక్లో ఉంటాయి. ఇది బాగా పీక్లో వెళ్తే నేను కూడా సక్సెస్ మీద చాలా బ్రహ్మాండం చేస్తున్నాను అనుకుంటున్నాను. లేదు అంటే మీరు కూడా బాగా చేస్తారు. ఒక మార్వాడి క్యారెక్టర్ అంటే 1 dayలోనే చేస్తారు. మీరు చేసిన 1 day ఆల్మోస్ట్ సినిమాలో 5 minutes అవుతుంది. క్లోజ్ అంటే ఎంత 120 minutes. ఫస్ట్ హాఫ్ లో వస్తుందండి, సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ ఓకే. మన హరిప్రసాద్ సెకండ్ హాఫ్ లో వస్తుంది. కానీ మిమ్మల్ని సెలెక్షన్ చేసిన క్యారెక్టర్స్ నేను సెలెక్ట్ చేశాను. ఎవరికి ఏ క్యారెక్టర్ మాట్లాడి చెప్పాను పర్ఫెక్ట్ ఫిట్ అయ్యారు. అంటే మీకు ఇంకోటి అంటే మీరు బాగా అర్థం ఎక్స్ట్రా మేకప్ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఎలా అందుకే నేను కాస్ట్యూమ్ వేసుకొని వచ్చాను. ఎగ్జాక్ట్గా నేను అదే చెప్తున్నాను కదా. నెక్స్ట్ టైం మంచి థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ భగవాన్ గారిని అనుకున్నాను ఈ క్యారెక్టర్కి. సార్ అన్నారు భగవాన్ గారిని అనుకున్నాను. అదే అదే అవసరం లేదు. భగవాన్ అంటే ఒకటి ఇంత చక్కగా చేస్తున్నారు. సరే మేబీ ఫెమిలియారిటీ తక్కువ ఉండొచ్చు. మన వస్తుంది ఎవరైనా భగవాన్ గారు అయినా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసిన నుంచి ఆ స్టార్ట్ చేసిన రోజు పెద్ద మనిషి పెద్ద యాక్టర్ కాదు. సేమ్ ఈరోజు చెప్తున్నాను, మీరు పెద్ద భూమిలో తీసుకుంటాను. డెఫినెట్గా ఒక రికగ్నేషన్ కేసు రికగ్నేషన్ తీసుకొస్తాను. చలో మా ప్రాప్తి అలాగే మీరు ఎవరైనా తెలిసిన మంచి యాక్టర్స్ తప్పకుండా సార్. మనలోనే అనంతపురం కొంతమంది కూడా మనం తీసుకున్నాం. తప్పకుండా ఫస్ట్ చిన్న చిన్న రోల్స్ ఇచ్చినా వాళ్ళు చేసే థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మన యూట్యూబ్ వాళ్ళు చాలా మంది వచ్చారు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయాలి. సో ఎవరైనా అయిపోయింటే మనం ఒకసారి వస్తే సో భాషా గారు, సో రాఘవేంద్ర, విష్ణు సార్ బైక్ సార్. ఈ అబ్బాయి సార్ ఆ రోజు ఆవిడ ఒక లేడీని అన్నాడు, మీరు ఒక అమ్మాయిని ఒక లేడీని సజెస్ట్ చేశారు కదా, అమ్మ క్యారెక్టర్ పెద్ద ఆవిడని రాజు వాళ్ళ అబ్బాయి అండి ఈ అబ్బాయి. సో వాళ్ళ అబ్బాయి చిన్న అబ్బాయి. సో ఈ అబ్బాయి చిన్న అబ్బాయి. సో అమర్నాథ్, ఈ అబ్బాయి కూడా అమర్నాథ్ సార్ సోషల్ మీడియా. సో కొంతమంది వెళ్ళారు. సో ఆవిడ వేద గారు అని హరీంద్రపై గారు, వేద గారు, ఈయన భానుప్రకాష్. సో లేడీ బాస్ అంటే ఇవిడే అనమాట, లేడీస్కి బాస్. సో యూట్యూబ్లో లేడీస్కి బాస్ అని చెప్పారు. ఈజ్ ద అనిల్.
సో వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉన్న పర్సన్స్ సార్ వీళ్ళందరూ కూడా. సో ఇలా మనం పిలవగానే మీకోసం వచ్చారు. సో వాళ్ళతో 2 మాటలు చిట్ చాట్ చేయాలి. ఆల్మోస్ట్ చెప్పలేదు. సోషల్ మీడియా అంటే ఈరోజు దేనైనా ఏదైనా చేస్తారు, దేనైనా పడబడి చేస్తారు. అవునా? మీకు మంచి అనిపిస్తే ఎత్తేస్తారు, చెడ్డ అనిపిస్తే తొక్కేస్తారు, ఎందుకులే అనుకుంటే వదిలేస్తారు. అంతేనా? అంటే మంచిగా చూపించండి, చెడ్డగా చూపించండి. ఫస్ట్ అనుకున్న వెంటనే అన్నారు ఫస్ట్ సోషల్ మీడియాతో అంతకంటే నాకు ఇంకేం అవసరం లేదు ప్రమోషన్స్. సో ఒకసారి వాళ్ళని కలుగుతాం రమేష్. ఇలా సినిమా యాక్చువల్ మేము చాలా గ్రాండ్గా అనుకున్నాం. సరే సక్సెస్ మేము బాగా చేద్దాం, సక్సెస్ అయిన తర్వాత మీ అందరి కోఆపరేషన్తో ఒక మంచి ఈవెంట్ చేద్దామని నేను ఒక విషయం చెప్తున్నాను. నువ్వు మా సార్ చెప్పాలి ఆ విషయం. సినిమా నుంచి స్టార్ట్ అవుతుంది. 4 షోస్ ఉన్నాయి. మధ్యాహ్నం మార్నింగ్ 11కి, మధ్యాహ్నం 2 o'clock ఐ థింక్, తర్వాత 6 o'clock నైట్ షో 9. జస్ట్ ఎంకరేజ్మెంట్. ఒకటి ఏంటంటే ఒక పర్సన్ ఒక మంచి ఒక ఇండియా గురించి అతని ఇండియా కొద్దీ అతని ద్వారా గ్రూప్ సెంటర్ చెప్తాను. నా మూవీలో ఆల్మోస్ట్ మోర్ దెన్ 200 మెంబర్స్ వర్క్ చేశారు. సో అందరికీ ఒక 1 year పాటు లైఫ్ వచ్చినట్టే. మనిషి బతికేది 60 ఏళ్ళే. 60 ఏళ్ళు గట్టిగా అంటే 30 ఏళ్ళు సంపాదిస్తారు, 30 ఏళ్ళు కూడా 20 ఏళ్ళు సంపాదిస్తారు. 50 ఏళ్ళు 1 సంవత్సరం నేను పోషించేది 200 మంది. అంటే మంచి పని చేస్తుంది. సో దాన్ని ఎంకరేజ్మెంట్ చేయాలి అనే ఉద్దేశం ఉందన్నమాట. ఈ మూవీ సక్సెస్ డెఫినెట్గా చాలా బాగా వచ్చింది మూవీ. మనం చెడ్డ పని చేయలేదు, మంచి పని చేస్తాం. 100 మందికి 200 మందికి ఉపాధి ఇచ్చాను నేను 1 year పాటు. సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా సోషల్ మీడియా ద్వారా రీచ్ అయింది అనుకోండి, డెఫినెట్గా నేను పెట్టిన డబ్బు నాకు వస్తుంది. వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకో సినిమా తీసి మళ్ళీ ఇంకో 200 మందికి ఇంకో 1 year పాటు నేను పోషించగలను. అంటే ఇది చిన్న కాన్సెప్ట్. వేరే నాకు డబ్బులు ఒకటి నాకు దీంట్లో కూర్చుంటే దానికి పరిధిలో సంపాదించుకుంటాను. నాకు డబ్బులు పెద్ద విషయమే కాదు. ఒకటంటే ఇంకొక ప్రాజెక్ట్ ఏదైనా మంచి ప్రాజెక్టులు వెళ్ళి ఆ ప్రాజెక్ట్ ఇంకో 200 మందికి ఉపాధి కల్పించాలి అనే చిన్న ఆశ. ఆ ఉద్దేశంతో అలాంటి అంటే అనంతపురం నుంచి వచ్చాము. ఫస్ట్ మీరంతా అనంతపురంలో ఈ సినిమాని బాగా హిట్ అవ్వడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్గా నేను మళ్ళీ 3వ సినిమాకి వెళ్తాను. ఇప్పుడు ఈరోజు నేను 2 మందిని తీసుకున్నాను. మా సెకండ్ మూవీ, ఫస్ట్ మూవీలో ఎవరిని తీసుకున్నాను ఎందుకంటే నాకు కొత్తగా మూవీ ఫీల్డ్. సెకండ్ మూవీలో 2 తీసుకున్నాను. థర్డ్ మూవీ ఐ డోంట్ నో, వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పే మనుషులు సార్ వీళ్ళు బాగా చేస్తున్నారు అంటే వాళ్ళకి ఏ కేటగిరీ ఇవ్వాలో అని చూసుకుంటారు. మేబీ థర్డ్ మూవీలో 5 వెళ్ళచ్చు, 10 వెళ్ళచ్చు. సో ఇది ఒక ప్రోత్సాహం అనమాట. మన డిస్ట్రిక్ట్ కూడా ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. సో అందుకు సాధ్యమందుకు ప్రమోట్ చేయండి. ఇప్పుడు నథింగ్ 100 రూపాయలు 10 రూపాయలు పెట్టి సినిమా అంటే ఇప్పుడు నథింగ్ వాళ్ళు. కానీ ఆ 100 కొన్ని 1,00,000 మంది ఇస్తే ఎలా ఉంటుంది నా పరిస్థితి? అది నేను నెక్స్ట్ మూవీ ఎలా ఎంత బాగా చెప్తాను అంటే మనకి లేదు చెడ్డ మూవీ చేయట్లేదు, ఒక ఐడియాటిక్ మూవీస్ తీయట్లేదు. మంచి మూవీస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్, మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇలాంటివి చూస్తాం. కాబట్టి అలాంటి మీరు ఎంత చేయాలంటే ప్రోత్సహిస్తాం. ఐ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యువర్ సార్.